హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పత్తి కొనుగోళ్లు బంద్, కాంటా పెట్టని జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు కొనుగోలు లేక బోసిపోయిన ఎనుమామూల మార్కెట్, సమాచారం లేక పత్తిని తెచ్చి అవస్థలు పడ్డ రైతులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తా రోకోలు, జిన్నింగ్ మిల్లులతో నేడు సీసీసీ అధికారుల చర్చలు, బంద్ విరమించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు బీఆర్ఎస్ మార్కెట్ బాట. జేఏసీకి పెన్షనర్లు గుడ్ బై, ఉద్యోగ జేఏసీ సర్కారుకు తొత్తులా మారింది. ఇక జేఏసీలో ఉండం, వైదొలుగుతున్నాం, పెన్షనర్ల సమస్యలపై తాడో పేడో తేల్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ఇందిరా పార్క్ మహాధర్నాలో తీర్మానం ఆమోదం, ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సర్కారుది సవతి తల్లి ప్రేమ, టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్. స్పీకర్ది కోర్టు ధిక్కారమే, న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై సీజేఐ తీవ్ర ఆగ్రహం, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై అత్యున్నత న్యాయస్థానం విచారణ, రోజువారీ విచారణ జరిపి సమాధానమివ్వండి. విచారణ సందర్భంగా స్పీకర్పై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు. రేటుకు వేలాయే, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో శాసనసభాపతి కీలక నిర్ణయం. ఇప్పటికే 4 సార్లు నోటీసులు అందజేసిన అసెంబ్లీ సెక్రటేరియట్, ఏ ఒక్కదానికి వివరణ ఇవ్వని దానం కడియం. వేటుకు ముందుగానే రాజీనామాలకు సిద్ధమవుతున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. త్వరలోనే స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు. ముంగిట మరో సవాల్, ఫిరాయింపుల కేసు కొత్త సంకటం. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుపోటములపై జోరుగా చర్చ. గెలిస్తే ఆశావహ వాతావరణం, మున్ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం. ఓడితే బీజేపీ కవిత రూపంలో ప్రమాదం. ఆచితూచి అడుగులు వేయాలంటున్న రాజకీయ విశ్లేషకులు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు. పార్టీ పరంగా కాదు, చట్టబద్ధంగా ఇచ్చేలా చర్యలు తీసుకోండి. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. బీసీ విద్యార్థుల ర్యాలీలో బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. గిగ్ వర్కర్స్ చట్టానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల రక్షణకు 2025 చట్టానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం. 3 లక్షల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, పారదర్శక వేతనాలు, బీమా కల్పించే ఆస్కారం. కార్మికుల సంక్షేమము, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక బోర్డు, సంక్షేమ నిధి